స్పెషల్ డిబేట్ మనతో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు జాయిన్ అయ్యారు. జేపీ గారు నమస్కారం. నమస్తే జేపీ గారు, ఈ బడ్జెట్ మీరు ఎప్పుడు చెప్తుంటారు, విద్య, ఆరోగ్యం, అలాగే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఉపాధి అవకాశాలు పెంచేటువంటి మార్గాలు, సరళీకృత విధానాలు, వీటికి సంబంధించి ఇన్సెంటివ్స్, ముఖ్యంగా అగ్రి ఇన్ఫ్రాకి సంబంధించి వీటికి సంబంధించి ఈ బడ్జెట్ ఎలా ఉందనుకోవచ్చు? ఇంకా ఓవరాల్గా మీ విశ్లేషణ. శ్రీనివాస్, ఒక రకంగా సంక్లిష్ట కాలం ఉంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ప్రపంచంలో ఉన్న కారణాల వల్ల కొంత ఆర్థిక ప్రగతి రేటు, ఆర్థిక ఇప్పటికే వేగంగా పెరుగుతున్నా కూడా కొంచెం గ్రోత్ రేట్ తగ్గుతున్నది. రెండోది, మన దేశంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టడం లేదు, మొత్తం పెడుతుంది కానీ. మూడోది, దేశం బయట పరిస్థితులు అనుకూలంగా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో రాష్ట్రపతిగా ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నాడు, మీరంతా ఏమైనా నాకు అనవసరం, మీ దేశాల నుంచి దిగుమతులు నేను రానివ్వను, పెట్టుబడులు మా దేశంలోనే ఉండాలి, అమెరికా ఫస్ట్ అని చెప్పని. దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా తగ్గే అవకాశం ఉంది, దానిలో పాటు మనం నష్టపోతాం. ఈ నేపథ్యంలో ఇది చాలా అసాధారణమైన బడ్జెట్. ఒక రకంగానేమో గతంలో ఉన్న మంచినంతా కొనసాగించారు, మరో రకంగా చాలా ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మొట్టమొదటిది పన్నుల విషయం తీసుకోండి. 12 లక్షల రూపాయల దాకా మినహాయింపు ఆదాయం పన్ను అంటే చిన్న విషయం కాదు. మీకు ఉదాహరణ చెప్తాను, చాలా మంది తెలియకపోవచ్చు సంగతి. అమెరికాను తీసుకోండి, మనం ఇప్పుడు అమెరికాతో పోలుస్తుంటాం కదా, అది బాగుంది మనకంటే ఫలానా తక్కువ ఉంది అని చెప్తుంటాం కదా. అమెరికాలో మన డాలర్కి మారకం విలువ 86 రూపాయల పైన ఉంది, కానీ కొనుగోలు విలువ 20 రూపాయలే. అంటే అమెరికాలో డాలర్తో కొనేది ఇండియాలో 20 రూపాయలతో కొనవచ్చు. మారకం విలువ, కొనుగోలు విలువ. కాబట్టి కొనుగోలు విలువ ఇచ్చో చూడండి. అమెరికాలో $11,600 దాకా ఆదాయం, సంవత్సరం ఆదాయం ఉంటే, అంటే కొనుగోలు విలువ రీత్యా అది బహుశా 2,40,000 రూపాయలు, నెలకి 20 రూపాయలు ఆదాయం ఉంటే 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అక్కడ 11,600 నుంచి $47,500 దాకా, అంటే 9,60,000, సుమారుగా 10 లక్షలు వేసుకోండి పని, సంవత్సర ఆదాయం ఉంటే 12% ఆదాయ పన్ను కట్టాలి. ఆ పైన ఆదాయం ఉంటే 47,000 పైన 22% కట్టాలి. 22%. $1,00,000 దాటితే 25%. ఇప్పుడు మన దేశంలో చూడండి, 12 లక్షల రూపాయలు అంటే ఏడాదికి $60,000 కొనుగోలు శక్తికి సమానం. $60,000 దాకా మీకు మనలాంటి దేశంలో ఆదాయ పన్ను లేకుండా చేయడం అనేది ఒక గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు ఆర్థికవేత్తలు ఇప్పటిదాకా, ఏమండి డిమాండ్ పెరగాలి, దేశంలో పెట్టుబడులు పెడితే మాకు ఇంటి ప్రభుత్వం పెడుతుంది, డిమాండ్ పెరగాలి, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెట్టదు అని చెప్పి కన్సంప్షన్ పెరగాలి, ఇదంతా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దానికి ఒక మాటలతో కాదు, చేతలతో, బహుశా నా దృష్టిలో ఏ వ్యాఖ్యాత, ఏ పాత్రికేయుడు, లేకపోతే ఏ పారిశ్రామికవేత్త ఇది ఊహించాల. ఎంతో కొంత రిలీఫ్ ఇస్తారనుకున్నారు, ఎంత పెద్ద ఎత్తున అని చెప్పి అనుకోవాలి. అది గొప్ప. అందులో అది చేస్తూ ఫిస్కల్ ప్రుడెన్స్, ఇంకేమన్నా ఖర్చు పెంచేసి, అప్పులు పెంచేసి మన నెత్తి మీద భారం వేశారని చెప్పంటే, 3 ఏళ్ల క్రితం, 4 ఏళ్ల క్రితం 9.5% ఆర్థిక లోటు ఉంది మనకంటే. ద్రవ్య లోటు అంటే అర్థం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉన్నది. ఆ డబ్బు అప్పుల రూపంలో తీసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఏమంటదంటే అప్పులు తీసుకోకుండా నోట్లు ముద్రించేవాళ్ళు. నోట్లు ముద్రిస్తే ఏమయ్యేది, మీకు ధరలు పెరిగిపోయేవి, మార్కెట్ లో డబ్బులు చలమని ఎక్కువ అవుతుంది. ధరలు పెరిగిపోతే నష్టం ఎవరికి, నిరుపేదలకి. డబ్బున్న వాళ్ళకి మీకు ధరలు పెరిగితే మీకు మీ ఇంటికి ఇబ్బంది లేదు, మీ గుడ్డలకి ఇబ్బంది లేదు, మీ తిండికి ఇబ్బంది లేదు, పిల్లల చదువుకి ఇబ్బంది లేదు. డబ్బు అయిన వాళ్ళకి ఇవన్నీ కట్టకట్టాలి. ఖర్చు పెరిగిపోతే ఆదాయం పెరగకుండా వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఉండేది. ఇప్పుడు ఇది కాకుండా మనం ఎంత లోటున్నా కూడా అప్పులు చేస్తున్నాం, భారాన్ని తగ్గిస్తున్నారు. 9.5% 4 ఏళ్ల క్రితం ఉంటే అది ఈవేళ 4.4% వచ్చే ఏడాది బడ్జెట్ లో, ప్రతి నడుస్తున్న సంవత్సరంలో 4.9%, 4.8కి తగ్గించారు. కాబట్టి అప్పుల భారం తగ్గిస్తూ పోనీ ఏమన్నా పెట్టుబడులు ఖర్చు తగ్గించారా? రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, అన్ని ఫ్రీగా ఇచ్చేసి పెట్టుబడులు తగ్గించి లేకుండా చేస్తున్నారు. పెట్టుబడులు రికార్డు స్థాయిలో 3 ఏళ్ల నుంచే పెరుగుతూ వచ్చినాయి. నడుస్తున్న సంవత్సరంలో 10.1 లక్ష కోట్ల రూపాయలు, 10,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఉంటే, వచ్చే సంవత్సరం ఇప్పుడు బడ్జెట్ ప్రతిపాదించింది 11,21,000 కోట్ల రూపాయలు. అలాగే రాష్ట్రాలకి చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు, 1,54,000 కోట్ల రూపాయల రుణం వడ్డీ లేకుండా 50 ఏళ్ల పాటు తిరిగి చెల్లించే ఏర్పాటు.
ఓకే ఓకే మీకు నాకు కానీ ఎవరన్నా ₹1,00,00,000 అప్పిస్తాను జేపీ గారు, లేదా 10 కోట్లు ఇస్తాను, కోటేకరం 10 కోట్లు తీసుకున్నాం, ఓకే అప్పిస్తాను 50 ఏళ్ల పాటు చెల్లించవచ్చు, వడ్డీ లేదని చెప్పంటే ఓకే ఫ్రీగా ఇచ్చినట్టు కళ్ళు మూసుకుని తీసుకోవాలి మనం. ఓకే ఓకే అది కూడా కలిపినట్టయితే ₹12,75,00,00,000 పెట్టుబడి రికార్డు స్థాయి దేశంలో. ఓకే ఓకే నాలుగోది ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మొత్తం మీరు చూస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, వ్యవసాయము, లేకపోతే స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, చిన్న చిన్న పరిశ్రమలు, అత్యమంత్రి గారు చెప్పినట్టు 40% పైగా ఎగుమతులన్నీ వారి నుంచే వస్తున్నాయి. వాటిని పెంచడం, గ్రామీణ భారతాన్ని చిన్న పట్టణాల్లో పారిశ్రామికీకరణ చేయటం, దాని మీద పెద్ద పెట్టి వేశారు. ఎన్నో రకాలైన రాయితీలు కానీ, ప్రోత్సాహకాలు కానీ రకరకాలు ప్రకటించారు. దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాము, జాతీయ స్థాయిలో కొంత మెరుగుపడింది. అయినా కూడా మరింత మెరుగుపరచడం కోసం, అంటే వ్యాపారం చేస్తే ఈ దేశంలో మనం కన్నీళ్లు కష్టాలు ఎక్కువ అవుతున్న దేశం ఇది. ఓకే చాలా మంది ఎందుకురా హైదరాబాద్ లో స్థలం కనుక్కుంటే బాగుండేది, పరిశ్రమ పెట్టుకుంటాను, మన కర్మ కొద్ది పెట్టామని కన్నీళ్ళు పెట్టుకునే దేశం ఇది. ఓకే మనకి తెలుసు ఎంత వేధింపులు ఉన్నాయో, అంత లంచాలు ఉన్నాయో. దాన్ని తగ్గించే ప్రయత్నం టాక్స్ పేయర్స్ కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ, డీక్రిమినలైజేషన్ కానీ, దాన్ని మరింతగా వేగంగా కొనసాగిస్తున్నారు. ఓకే ఇవన్నీ చేస్తూ పని రాష్ట్రాలకి ఏమైనా డబ్బు తక్కువ వస్తుందా? చాలా మంది ఈ మధ్యకాలంలో రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో డబ్బులు ఇవ్వట్లేదు, మాకు అన్యాయం చేస్తున్నారని మాట వస్తాం. కొంచెం ప్రజలకు అర్థం కావాలి. ఈ బడ్జెట్ లో మీరు చూస్తే వచ్చే ఏడాది మొత్తం జాతీయ స్థాయిలో ప్రభుత్వానికి మొత్తం ఆదాయం, పన్నుల రూపంలో వచ్చే ఆదాయము, పన్నేతర ఆదాయం కలిపితే, ఓకే క్యాపిటల్ రిసీట్స్ అంటాం, అంటే అప్పులు కాకుండా, 45,33,000 కోట్ల రూపాయలు. దానిలో రాష్ట్రాలకు వెళుతున్న డబ్బు వివిధ రూపాల్లో 25,60,000 కోట్ల రూపాయలు. ఓకే అంటే 53%. ఓకే 53% అన్ని కలిపితే. ఇవన్నీ చేస్తూ మీకు ఆనెస్ట్ అకౌంటింగ్ మీరు చూడండి. బడ్జెట్ లో మన మామూలుగా రాష్ట్రాల్లో బడ్జెట్ చాలా రాష్ట్రాలు చూస్తే అప్పాయన్నేమో ₹100 అంటే 150 చూపెడతారు, ఖర్చు ₹120 అంటే ₹180 చూపెడతారు. ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రతి సంవత్సరం మీరు చూడండి ద్రవ్యోల్బణం అనుకున్న దానికి తగ్గుతోంది. ఇంకా ఓకే ఆదాయాలు ఏం ఆశించారో అంత వస్తున్నాయి, కొంచెం ఎక్కువ వస్తున్నాయి, ఓకే ఖర్చులు పెద్దగా పెరగట్లేదు. అంటే ఆర్థిక క్రమశిక్షణ, నిజాయితీగా ప్రజల ముందు వాస్తవాలు పెట్టడం, అంకెల విషయంలో అబద్ధాలు ఆడకుండా, అది ఇప్పటికే మాటలుగా చేతల్లో కనిపిస్తుంది. ఓకే ఈ రకంగా చూస్తే రాజకీయాలను పక్కన పెట్టేద్దాం. మామూలుగా రాజకీయాలు ఏంటంటే బడ్జెట్ రాగానే అధికార పార్టీ అయితే అద్భుతమైన బడ్జెట్ ప్రపంచాన్ని మారుస్తుందని చెప్తారు, ప్రతిపక్షం అయితే వినాశనమైన బడ్జెట్ దేశాన్ని నాశనం చేస్తుందని చెప్తారు. మనం అది అడగకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి, తర్కం ఆధారంగా మాట్లాడాలి. ఖచ్చితంగా ఒక గణనీయమైన స్థాయిలో ఈ దేశంలో అభివృద్ధికి ఊతాన్ని ఇస్తూ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్నా కూడా ట్యాక్స్ పేయర్ కి బోడంత రిలీఫ్ ఇస్తూ, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ, ఏ రంగాల్లో అయితే మనం డబ్బు ఖర్చు పెట్టినట్టయితే, ఉత్సాహం ఇచ్చినట్టయితే, అసంఘటిత రంగానికి 80% అసంఘటిత రంగం, నెల జీతం లేని వాళ్ళు ఉన్న వాళ్ళకేమో ₹12 లక్షల లోపల అందరికి రిలీఫ్ వస్తుంది. నెల జీతం లేనటువంటి సామాన్య కార్మికులకి, కష్టపడే కష్టజీవులకి, వాళ్ళందరికీ అభివృద్ధికి మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం జరిగింది. ఇక రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఈ మాట ముఖ్యంగా చెప్పదలుచున్నాను. ఆర్థిక మంత్రి, ప్రభుత్వము దేవుడు కాదు, వాళ్ళు మాంత్రికులు కాదు, అద్భుతాలు చేయలేరు. వాళ్ళు చేసేది డబ్బుని సరిగ్గా ఖర్చు పెట్టడం, పొదుపరితనం పాటించడం, మనకు ఒక మార్గాన్ని చూపెట్టడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం. ఆ పని ఖచ్చితంగా చేశారు. రాష్ట్రాలు దీనికి వెంటనే స్పందించాలి. పార్టీలని, పక్షపాతాలని పక్కన పెట్టండి, ఎలక్షన్లో మీ గొడవలు మీరు పడండి, కానీ అభివృద్ధిని, సంక్షేమాన్ని కలపటం ఎట్లాగా, ఉపాధి కల్పన ఎట్లాగా, అసంఘటిత రంగం ఆదాయాన్ని పెంచడం ఎట్లాగా, దాని మీద దృష్టి పెట్టాలి. దీన్ని ఉపయోగించుకుని పూర్తిగా ఆర్థిక ప్రగతికి, ఈ ప్రగతిలో సామాన్యుడి వాటాకి, ఇంక్లూజివ్ గ్రోత్, దానికి మనం పెద్దపీట వేయాలి. దానికి ఒక మంచి మార్గాన్ని చూపెట్టారు. అందుకు ఆర్థిక మంత్రిని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. 2-3 సందేహాలు జేపీ గారు. ఒకటి, మనకి మొత్తం ఈ ఎకనామిక్ గ్రోత్ రేట్ పెరగాలన్నా వీటన్నిటికీ వ్యవసాయం, ఎంఎస్ఎంఈలు, దాంతోపాటుగా స్టార్టప్స్ ఈ మధ్యకాలంలో బాగా పికప్ అవుతున్నవి. వీటికి సంబంధించి ఏది చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి కిసాన్ క్రెడిట్ కార్డులు లోన్ తీసుకునే క్యాప్ పెంచి అప్ టు 3 lakhs తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఎంఎస్ఎంఈలకి 5 కోట్ల నుంచి 10 కోట్ల దాకా తీసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. స్టార్టప్స్కి 10 కోట్ల నుంచి 20 కోట్ల దాకా అప్పు తీసుకోవచ్చు బ్యాంకుల నుంచి అని చెప్తున్నారు. కానీ ఇవేవి కూడా రైతులు 7.5 కోట్ల 8 కోట్ల మంది వాడుతున్నారు ఈ క్రెడిట్ కార్డులు అని చెప్తున్నారు. మరి మనం వింటూ ఉంటాం బయట ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి రైతులు తెచ్చుకుంటా ఉన్నారు ఆత్మహత్యలని. ఎంఎస్ఎంఈలకేమో, ఎంఎస్ఎంఈలు ఆ స్టార్టప్స్కి కొలాటరల్ లేకుండా బ్యాంకులు ఇవ్వట్లేదు, ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆచరణలో అది అమలు కావట్లేదు అన్నది
ఎదుర్కొన్న పెద్ద సమస్య వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, లేకపోతే అవసరమైనప్పుడు డబ్బు చేతిలో లేని వీటికి అంటే ఎక్కడ పరిష్కారం జేపీ గారు? మీరు అన్నట్టుగా బడ్జెట్ ప్రతిపాదనలు వేరు, పరిపాలన వేరు. ఓకే. పరిపాలన ప్రధానంగా ఉంది రాష్ట్రాల్లో. ఇప్పుడు రైతులు ఉన్నారనుకోండి, ఏం పొందాలన్నా కూడా రాష్ట్రాలు, వ్యవసాయ రికార్డులు కానీ, రైతులు కానీ, మరి అది అందించే పద్ధతులు కానీ రాష్ట్రాల నుంచి వస్తాయి. అట్లాగే యంత్రాంగంలో మరి దేవుడు ఎవరు వచ్చినా కూడా పూజలు అడ్డుపడతాడు. ఇవన్నీ కూడా వాస్తవం. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఆ వ్యవసాయాన్ని మీరు టోటల్ ఫిగర్స్ చూడండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా మనకు 3% ఆర్థిక ప్రగతి వ్యవసాయంలో దాట్లా. ఓకే. దేశం 6-7% వెళ్ళినప్పుడు కూడా వ్యవసాయం 3%. గత 3-4 ఏళ్లుగా మీరు చూస్తే 5% వ్యవసాయంలో ప్రగతి కనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఫలితాలు వస్తున్నాయి, ఇంకా మరింత రావాలి. మీరు చెప్పేది ఏంటంటే ఇంకా కావాలి. ఉదాహరణకి ఇప్పుడు హార్టికల్చర్ మీద కానీ, లేకపోతే మత్స్య పరిశ్రమ మీద కానీ, అంటే ఏ రంగాల్లో అయితే మనకి అదనపు విలువ చేకూర్చడానికి, ఉపాధి కల్పనకి, ఆదాయాలకి మార్గం ఉన్నదో వాటి మీద దృష్టిని గట్టిగా, అలాగే ప్రతి రంగంలో మరింత ఉత్పత్తి సాధించడం కానీ చాలా జాగ్రత్తగా గ్రాండ్యువల్గా ఆలోచించారు. పరిపాలన బాగుపడాలి, ఫలితాలు అందాలి. కానీ అసలు ఫలితాలు అందటం అనేది పొరపాటు. ఉదాహరణకి పెట్టుబడులకు అప్పులు చేస్తున్నారు, నిజమే అందనం. కానీ ఒకప్పుడు 70-80%, 90% దాకా మనకి వ్యవస్థీకృత రుణాలు కాకుండా ఇన్ఫార్మల్ రుణాలు, వడ్డీ ఇచ్చి హెచ్చుబడ్డలకి. ఇప్పుడు ఈ లెక్కలు వాస్తవం నమ్ముతున్నాను, నేను అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాను. 30% మీకు ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ వస్తున్నారు, 30% ఇంకా ఆధారపడుతుంది, 30% ఖచ్చితంగా కష్టాల్లో ఉన్నారు. సాధారణ 30% ఎవరవుతారు? నిరుపేదలు, బాగా వెనకబడ్డ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, పరిపాలన మరీ చండాలంగా ఉన్న రాష్ట్రాల్లో లతా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ నష్టపడుతున్నారు. కానీ 90% నుంచి మనం 30% తగ్గించాం, అసంఘటిత రంగం నుంచి లోన్ తీసుకునేది హెచ్చుబట్టి. కానీ ఇంకా తగ్గించాలి, దానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి జాతీయ స్థాయిలో మరి చిన్న వ్యాపారులకి, తోపుడు బండితో చేసే వాళ్ళందరికీ కూడా రుణాల కోసం చెప్పని ప్రధానమంత్రి గారు ప్రకటించి అమలు చేస్తున్నారు. అట్లాగే కిసాన్లకి కొన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ పథకాలు ఎన్ని ప్రకటించినా కూడా అందుకోవాలని చెప్పంటే రాష్ట్రాలు దానికి తగ్గట్టుగా యంత్రాంగం స్పందించాలి. అయితే రాజకీయ కారణాలుగా మీరు చేస్తే, మీ పేరుతో చేస్తే మేము ఒప్పుకోమని చెప్పని మరికొందరు, లేకపోతే నువ్వు చేసినా కూడా నేను అడ్డుపడతాను, నువ్వు అడు అని చెప్పని ఇక్కడ ఏడిపించు మరికొందరు. ఇవన్నీ మరి పరిపాలన, దుష్పరిపాలన అన్న విషయం అనుమానం లేదు. ఆర్థిక మంత్రి దేశం మొత్తాన్ని మార్చలేదు. ఆర్థిక మంత్రి మార్చుకోండి ఆయన దండం పెట్టగలరు, వనరులు కేటాయించగలరు, మార్గాన్ని చూపెట్టగలరు. అట్లాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పి గారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన, ఈ మధ్యకాలంలో ప్రకటించిన రెండు కూడా, అటు అమరావతికి ఇచ్చిన 15,000 కోట్లు అప్పే, విశాఖ ఉక్కుకి ఇచ్చిన 11,000 కోట్లు అప్పే. ఈ బడ్జెట్లో ఎక్కడ మరి డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో కానీ బీహార్ గురించి మకానా బోర్డు, అలాగే ఐఐటి పాట్నాని ఇంప్రూవ్మెంట్కి చాలా పెద్ద ప్యాకేజ్ ఇవన్నీ ప్రకటించారు. కానీ తెలుగు రాష్ట్రాలకి, తెలంగాణ కానీ ఏపీ కానీ ప్రత్యేకంగా బడ్జెట్లో ఏమీ ప్రస్తావన చేయలేదు. ఏపీకి సంబంధించి కూడా బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ కానీ మరొకటి కానీ, ప్రత్యేక హోదా పక్క పెడదాం, మీరు పోరాడారు దశాబ్దాల పాటు, ప్రత్యేక హోదా పక్క పెట్టిన కనీసం మిగతావి కూడా కొంత కనికరం చూపారని అనుకోవాలా? బడ్జెట్లో ఉండే అవకాశం ఉందా? శ్రీనివాస్, ఒక బీహార్ తప్ప ఇంకే ప్రస్తావన చేయలేదు రాష్ట్రం. ఏదో ఒక సందర్భంలో అస్సాం ప్రస్తావన వచ్చింది. అస్సాంలో ఎన్నికలు ఉన్నాయో నాకు తెలీదు. అస్సాం ఏదో ఒక సంస్థ నుంచి వచ్చింది, ఐఐటి ఏదో. అది మినహాయిస్తే బీహార్ నుంచి వచ్చే సహజంగా ఎన్నికలు ఉన్నాయి. యూరియా ఫ్యాక్టరీ అస్సాంలో పెడుతున్నారు సార్. మరి చాలా పెద్ద రాష్ట్రం బీహారు, అక్కడ సీట్లు గెలవటం ముఖ్యం. రెండోది, బీహార్ నిరుపేద రాష్ట్రం, దేశంలో అత్యంత పేదరికమైన రాష్ట్రం బీహార్. మిగతా దేశంతో పోలిస్తే తలసరి ఆదాయం 4వ వంతుంది, 5వ వంతుంది. మనం మరి 58,000, 60,000 ఉంది. మనకు తెలంగాణలో మనం 3,70,000, 3,00,000 చెప్తున్నాం. 55,000 రూపాయలు తలసరి ఆదాయం. కాబట్టి బీహార్కి అదనంగా నిజంగా చేస్తే మాటలు ఎక్కువ ఉంటాయి, చేతలు ఎక్కువ ఉండకపోవచ్చు, మనం సంతోషించాం రాజకీయ కారణాలు అన్నప్పుడు. ఇది జాతీయ స్థాయి బడ్జెట్ లో రాష్ట్రాల ప్రస్తావన ఉండదని చెప్పాను కదా. 25,60,000 కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి? రాష్ట్రాలకి ప్రత్యక్షంగా బదిలీ అవుతున్నాయి. అవి కాకుండా పెట్టుబడుల కోసం చెప్పిన జాతీయ స్థాయిలో వాళ్ళు ఇచ్చేది కానీ లేకపోతే వాళ్ళు చేసేది కానీ కలిపితే 12,75,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. వివరాలన్నీ కూడా మనకి ఫైన్ ప్రింట్ లో వస్తాయి. అందుకని రాష్ట్రాల ప్రస్తావన చెప్తూ ఉంటే అన్ని రాష్ట్రాలు, అన్ని యూనియన్ టెరిటరీస్ మాట్లాడడం బోరు కొడుతుంది జనాన్ని. కాబట్టి దాని గురించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మాట ఇచ్చారు, మనకు హక్కు ఉన్నది, అన్ని పెట్టుబడులే, అవి జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది
మరి గత 10 ఏళ్లుగా 3 రెట్లు తలసరి ఆదాయం పెరిగింది. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం. ఏంటి మీ పన్నులకు వాటా పెరుగుతుంది కదా, మీ రాష్ట్రంలో వచ్చే పన్నులు పెరుగుతున్నాయి కదా, మీ ఆదాయాలు పెరుగుతున్నాయి కదా, జాతీయ స్థాయి నుంచి కొంత వస్తుంది. నిరుపేద రాష్ట్రానికి డబ్బున్న రాష్ట్రానికి సమానంగా ఇవ్వాలని చెప్పంటే ఏమవుతాయి ఆ రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలని దిగాలు పడిపోయినట్టయితే మిగతా రాష్ట్రాలు ఏమైతే అందరికీ ఏంటంటే నా జిల్లాలో ఉంటే నా జిల్లా ఉండాలి, నా సిటీ ఉంటే నా సిటీ ఉండాలా, నా రాష్ట్రం ఉంటే నా రాష్ట్రం ఉండాలి. ఓకే, అది కోరుకోవాలి. కానీ ఇతర రాష్ట్రాలు నష్టపోయి వాళ్ళు పూర్తిగా దిగజారిపోతే దేశం నష్టపోతుంది. అట్లాగే సార్, దాని మీద మనం పోలవరం గురించి కూడా ఒకసారి మీతో మాట్లాడతాం సార్, డిబేట్కి సంబంధించి. రెండోది, పోలవరంకి సంబంధించి ఈ మధ్య వినపడుతున్నది ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్లు ప్లస్ ఎంత ఉంది, అంతవరకు కట్టుకోవచ్చు. కానీ నీటి నిల్వ 41.4 మీటర్లు, అంటే దాదాపు ఒక 4 మీటర్ల కిందకే నీరు నిల్వ చేసుకోవాలి. దాని ద్వారా ముంపు ప్రాంతాలని తగ్గించి R&R ప్యాకేజీ తక్కువ అవుతుందని ఒక చర్చ నడుస్తుంది. ఒకటేమో పాత రేట్ల ప్రకారమే ఇస్తాం, కొత్త రేట్లు ఇవ్వం అన్నది ఒకటైతే, అసలు ప్రాజెక్టు కట్టుకోవటం ఎత్తు కట్టుకున్నా ముంపు ప్రాంతాలని నీళ్లు నిల్వ చేసుకునేది మాత్రం ఒక 4 మీటర్ల కిందకే నిల్వ చేసుకోవాలని ఒక చర్చ నడుస్తుంది సార్. మీకేమైనా దాని గురించి సమాచారం ఉంది? ఎందుకంటే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్ట్ అనుకున్నాం, దానికి R&R ప్యాకేజ్ కూడా పూర్తిగా బాధ్యత వాళ్ళదే. కేటాయింపులు ఉన్నాయో లేదా బడ్జెట్లో మనకి తెలియదు, కానీ సమాచారం ఏంటి చెప్పి గారు? శ్రీనివాస్, మొదటి ఫేజ్ లో 41.75 మీటర్లు ఎత్తు. అది గత ప్రభుత్వం పట్టించుకుంటే ఒక 6 నెలలు అయిపోయేది, చాలా అద్భుతంగా నడుస్తుందని ఆపేశారు. ఇప్పుడైనా వేగంగా చేసేయచ్చు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు సాంకేతికంగాను. తర్వాత కాఫర్ డ్యామ్ పడిపోయిందని చెప్పారు, అవన్నీ సర్దుబాటు చేయొచ్చు, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా పోలవరం వల్ల వచ్చే ఫలితాలు వస్తాయి. ఉదాహరణ కృష్ణా డెల్టాకి నీళ్లు మళ్లించాలంటే ఇప్పుడు లిఫ్ట్ చేస్తున్నారు, కట్టేసేమో గారు, అదేం అక్కర్లేదు. కానీ నీళ్లు నిల్వ ఉంచాలని చెప్పంటే పోలవరం ఎందుకోసం మనం చెప్పేది, నీళ్లు నిలవలేకపోయినట్టయితే వర్షాకాలంలో మనకు నీళ్లు సరిపోతాయి. తర్వాత సంగతి ఏంటి, వర్షాకాలంలో వరదల నీళ్లు కొన్నైనా పట్టుకోకపోతే నా గుర్తు పోలవరంలో 220 TMC నీళ్లు మనకు నిల్వ ఉంచుకోవచ్చు. దాంతో హైడ్రో పవర్ కూడా తీసుకురావచ్చు. అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళాలని చెప్పంటే ఎత్తు పెంచాల్సిన అవసరం ఉంది. దానికి నా గుర్తున్నంత వరకు ఆఫ్ హ్యాండ్ నేను చెప్పలేకపోతున్నాను, నా దగ్గర పుస్తకం లేదు. 44.5 45 మీటర్లో ఉంది. దానికోసం ప్రాజెక్ట్ తయారు చేశారు. ఇప్పుడు బహుశా ఏమవుతుందంటే మొదటి దశ ఎలాగో వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఇంత పెద్ద ఎక్కువ లేదు, కొద్ది ఖర్చే ఉన్నది. రెండవ దశలో ప్రధానమైన ఖర్చు డ్యామ్ కోసం కదా, 60,000 కోట్లు అవుతుంది. భూసేకరణ నిర్వాసితులకి రిలీఫ్ ప్యాకేజీ, దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు కొంచెం అక్కడ సన్నానుకుని దొక్కుతుంటారు. మనం ఖచ్చితంగా గట్టిగా పోరాడాలి. ప్రాజెక్టు అంటే పూర్తిగా నిర్మాణము, ఇంక్లూడింగ్ R&R, భూసేకరణ R&R. అంతేగాని మీకు ఇష్టమైంది చేసి డ్యామ్ కట్టుకుంటాం, మేము కట్టుకుంటాం కావాలంటే. డ్యామ్ ఎత్తి ఇప్పుడు స్టోరేజ్ లేకుండా డ్యామ్ ఎత్తి పెంచితే ఉపయోగం ఉంది, డబ్బులు ఇవ్వడం కోసమా? డ్యామ్ ఎత్తి పెంచేది స్టోరేజ్ కోసం. ఎగ్జాక్ట్లీ, స్టోరేజ్ లేకుండా డ్యామ్ ఎత్తి కట్టడం హాస్యాస్పదం అనమాట. ఓకే, దాంతోపాటుగా సార్ కొత్త రంగాలు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే మనకి రోబోటిక్స్ కానీ బయోటెక్నాలజీ కానీ, ఇవి బాగా ఎమర్జింగ్ సెక్టర్స్ అని చెప్పి నిన్న ఎకనామిక్ సర్వేలో కానీ బడ్జెట్లో కూడా ప్రస్తావించారు. కానీ వాటికి, అలాగే డేటా సైన్సెస్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, చాలా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఉదాహరణకి నిన్న తెలంగాణ కూడా అమెజాన్ వాళ్ళు 60,000 కోట్లు ఈ డేటా సైన్స్కి సంబంధించి ఇక్కడ పెట్టుకోవడానికి చెప్తున్నారు. ఈ ఎమర్జింగ్ సెక్టర్స్కి సంబంధించి కేటాయింపులు ఎలా ఉన్నాయి, లేదా విధానాలు ఎలా ఉన్నాయి అనుకో జేపీ గారు? కేటాయింపులు అక్కర్లేదు, విధానాలే కావాలి. ఓకే, దానిలో ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా ప్రస్తావన వచ్చింది. మన ఫైన్ ప్రింట్ చూస్తే గానీ నిర్దిష్టంగా ఏంటో తెలియదు. కానీ పెట్టుబడులు దేశంలో రావడం కోసం విశ్వ ప్రయత్నం జరుగుతుంది. అయినా కూడా ప్రతికూల పరిస్థితుల్లో అనుకున్న పెట్టుబడులు రావట్లేదు, అది కూడా వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే అమెరికా పెట్టుబడుల కేంద్రం అయిపోయింది. ట్రంప్ డబ్బులని వచ్చేది ప్రధానంగా అమెరికా నుంచి. అమెరికా డబ్బులు బయటకు వెళ్తుంటే పెట్టుబడులు వస్తాయి, కానీ అమెరికాకి పోతున్నాయి. ఇప్పుడు ఆయన ప్రకటన చూస్తే 10 రోజులు $500 బిలియన్ ఉదాహరణకి IT సెక్టర్ కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి. అట్లాగే మీరు జపాన్ నుంచి ఆయన ఎవరో $100 బిలియన్ పెడతా అంటే $200 బిలియన్ చేయించాడు ఆయన. ఇట్లాగా విపరీతంగా. అలాగే సౌదీ అరేబియా కాన్ఫరెన్స్ ఒక $500 బిలియన్ $600 బిలియన్ చెప్తే అది $1 ట్రిలియన్ $1,000 బిలియన్ చేస్తుంది. ఎక్కడున్నా డబ్బంతా సక్ చేసేస్తుంది అమెరికా. ట్రంప్ ఉన్నంతకాలం ఏదో జరుగుతుంది. కాబట్టి విదేశీ పెట్టుబడులు కష్టం అన్నది అంత తేలిక కాదు. కానీ అయినా కూడా మనం ఆ పరిస్థితుల్లో కూడా మన ఫలితాలను సాధించాలి, ఇంకో మార్గం లేదు. అమెరికాని మనం డొనాల్డ్ ట్రంప్ గారికి మీరు చేయని చెప్పే సాహసం మనకు లేదు కదా, చెప్తే విన్న కదా. ప్రపంచం అంతా ఇబ్బంది అన్నది, మనకే ఇబ్బంది. అయినా కూడా ఒడుపుగా మనం విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులు పెంచడం కోసం ప్రయత్నించాలి. దానిలో బడ్జెట్ లో సర్వ ఏర్పాట్లు ఉన్నాయి. ఫైన్ ప్రింట్ చూస్తే గానీ ఏ రంగానికి ఏ రకంగా లాభం అనేది మనం చెప్పలేం.